This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో యాక్చువల్లీ ఈ రోజు సెషన్లో నేను క్యూబర్నెటీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే బిఫోర్ క్యూబర్నెటీస్ మనం ఏం చేద్దాం అంటే లెట్స్ డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లౌడ్ రన్ గురించి మాట్లాడదామండి మీకు. సో గూగుల్ క్లౌడ్ రన్ అన్నమాట. దీన్ని మనం ఏడబ్ల్యూఎస్ దేంతో కంపేర్ చేయొచ్చు అంటే మనకి ఫార్గేట్ తో కంపేర్ చేయొచ్చు. అలాగే మీకు కంటైనర్స్ యాజ్ ఎ సర్వీస్ అన్నమాట. అలాగే దీన్ని అజూర్ కంటైనర్ ఇన్స్టెన్సెస్ చేయొచ్చు, ఏసీఐ అంటాం మనం. దీంతో అంటే ఏంటంటే మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ గా డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర రెడీమేడ్ గా మీకు ఇమేజ్ ఉంది అనుకోండి, మీరు డైరెక్ట్ గా రన్ చేసేయచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ రన్నింగ్ స్మాల్ అప్లికేషన్స్ మీకు. ఓకే, సో రన్నింగ్ స్మాల్ అప్లికేషన్స్ లేకపోతే రన్నింగ్ జాబ్స్ బేస్డ్ ఆన్ ఈవెంట్ ఆర్ షెడ్యూల్ కానీ మీకు ఏదన్నా కూడా. సో ఆటోమేటింగ్ జాబ్స్ యూజింగ్ కంటైనర్స్ రేదర్ దాన్ EC2 మెషిన్స్ మీకు ఆర్ వర్చువల్ మెషిన్స్, వీటి కోసం మీకు ఉపయోగపడుతుందండి మీకు. సో కాబట్టి అంటే మనకి క్లౌడ్ రన్ లో మీరు డైరెక్ట్ గా మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఇట్ కెన్ బి ఇన్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉండొచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి ఇన్ ఎక్స్టర్నల్ రిజిస్ట్రీ ఉండొచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే యూజింగ్ దట్ మనకి, లేదా మనం డైరెక్ట్ గా మన ఇమేజ్ కూడా మనం రన్ చేసుకోవచ్చు ఏదైనా సింపుల్ అప్లికేషన్ ఉందో. సో దాన్ని మనం ఈ రోజు టెస్ట్ చేద్దాం. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ హియర్ ఈస్, ఇక్కడ వద్దాం మనకి కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఐ థింక్ సర్వర్లెస్ లోకి వెళ్ళాలనుకుంటాను, బట్ వీ విల్ సీ. మీకు సో కిందకు వచ్చినప్పుడు మీకు సర్వర్లెస్ లో వచ్చింది చూడండి. సర్వర్లెస్ లో మీకు క్లౌడ్ రన్ ఉంది, దాని లోపల క్లౌడ్ ఫంక్షన్స్. ఇదేంటంటే మీకు లాంబ్డా ఫంక్షన్స్ లాగా అనుకోండి. మీకు ఇది వచ్చి మీకు ప్లాట్ఫామ్ సర్వీస్ యాప్ ఇచ్చింది, ఇది కూడా వస్తాం మీకు. సో కాబట్టి మీరు చూస్తే క్లౌడ్ రన్ గురించి మాట్లాడాలా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ క్లౌడ్ రన్, విచ్ ఇస్ నథింగ్ బట్ మీకు మీ ఇమేజ్ ఉంటే దాన్ని డైరెక్ట్ గా రన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. సో రన్ కంటైనర్స్ అనే ఫుల్లీ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ మీకు. ఓకే, సరే. సో నెక్స్ట్ ఏం చేద్దాం మీకు లెట్స్ క్రియేట్ ఏ జాబ్. ఇక్కడ మీకు టూ థింగ్స్ ఉన్నాయండి. మీకు జాబ్ ఉంది మీకు. సో క్లౌడ్ రన్ జాబ్, ఐ థింక్ మనకి ఇక్కడ షెడ్యూల్ పెట్టచ్చు నా ఉద్దేశం. ఎగ్జిక్యూట్ జాబ్స్ అనే ఫుల్ అంటే ఐ థింక్ మీకు జాబ్స్ కూడా బేసిక్ గా బ్యాక్ ఎండ్ లో మీకు కంటైనర్ లాంటిది యాక్చువల్ గా మీకు. బట్ సర్వీసెస్ అన్నప్పుడు ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఫర్ ఏ అప్లికేషన్స్ పర్స్పెక్టివ్ అని చెప్పి మీకు. సో ఇది వచ్చి get started by creating a service. Each cloud run service has a unique endpoint and auto skills deployed. సో ఇది అప్లికేషన్ బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే మీకు యూనిక్ ఎండ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మోర్ లైక్ ఏ వెబ్సైట్ కి మీకు ఇది రన్ చేసుకోవచ్చు. బట్ జాబ్స్ కి వచ్చేసరికి మీకు ఇఫ్ ఐ వాంట్ టు రన్ సమ్ కంటైనర్, ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇమాజిన్ ఏమైనా డిస్క్స్ ఉన్నాయి, లేకపోతే మెషిన్స్ ఉన్నాయి, కొన్ని ట్యాగ్స్ సాటిస్ఫై లేకపోతే డిలీట్ చేయడము, లేకపోతే ఒకవేళ బకెట్స్ ఉన్నాయి, మనకి గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్స్ ఎంటీగా ఉంటే డిలీట్ చేయాలా, ఇలాంటి రన్ చేసాం అనుకోండి, మీకు ఇది బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సో బట్ నేను ఏం చేస్తాను, నా దగ్గర ఆల్రెడీ ఏం డాక్యుమెంటేషన్ తో చెక్ చేద్దాం ఇక్కడికి వచ్చి మీకు. లెట్స్ గో హియర్. ఓకే, GCP 05. ఓకే, కంటైనర్స్ అనేది ఉంది కానీ ఐ డోంట్ థింక్ క్లౌడ్ రన్ కి నేను సపరేట్ గా CSR డేటాబేస్ డిప్లాయ్మెంట్ క్లౌడ్ స్టోరేజ్ కంప్యూట్ ఇంజన్, ఓకే ఇది చూడండి మీకు సపరేట్ గా లేదు. సరే కంటైనర్స్ లో ఆర్ ఫస్ట్ GKE లో చూస్తాను మీకు ఎనీథింగ్ రిలేటెడ్ టు క్లౌడ్ రన్ ఇచ్చానని చూసాను అనుకోండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్. సో మీరు చూస్తే మోస్ట్లీ క్లస్టర్ క్రియేషన్ వీటిలో ఉంది. సో ఓకే ఫైన్, లెట్స్ గో బ్యాక్. కంటైనర్స్ లో కూడా చెక్ చేస్తాను మీకు. క్లౌడ్ రన్ డాట్ డాక్స్ అని చూడండి బై ద వే మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు,
సో కాబట్టి నేమ్ అనేది కొంచెం ప్రాపర్ గా ఇవ్వాలి మీకు. ఇలా ఇద్దాం, సో ఈజీగా ఉంటుంది. సరే, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తున్నాను, మీకు క్లౌడ్ రన్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను. పుల్ డాకర్ విత్ పుష్ టు కంటైనర్ ఇచ్చి డాకర్ ట్యాగ్ బిట్నామీ, ఓకే. అండ్ దెన్ మనం ఏం చేస్తాం, పుష్ చేయొచ్చు, ఓకే. క్రియేట్ ఏ క్లౌడ్ ఎస్క్యూఎల్ అండ్ అలో, ఫైన్. ఓకే, సో ఇక్కడ కోడ్ లో నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్ గా ఏం చేశానంటే మీకు మనం ఒక దీని పేరు ఏంటి, ఒక సర్వర్ ఒకటి క్రియేట్ చేద్దామండి. సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల ఫస్ట్ నేను MySQL అనే దాన్ని రన్ చేస్తాను. మీకు MySQL రన్ చేసి ఏం చేద్దామంటే దాంట్లో కూడా వాట్ ఐ విల్ డూ, ఒక డాకర్ కంటైనర్ ని నేను దీన్ని రన్ చేస్తాను అనమాట. ఎందుకంటే దీనికి పుష్ చేయాలి యాక్చువల్గా మనం కోడ్ అనేది ఇక్కడి నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. చూడండి, వర్డ్ ప్రెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, దాన్ని మనం రీట్యాగ్ చేసి మనం పుష్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ క్లౌడ్ ఎస్క్యూఎల్ క్లౌడ్ ఎస్క్యూఎల్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఓ సర్వర్ లో క్రియేట్ చేసి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ యూస్ 2 CPU 4 GB RAM ఫర్ ఏ క్లౌడ్ కంటైనర్ రన్ కంటైనర్, డిప్లాయ్ ద వర్డ్ ప్రెస్, పోర్ట్ మస్ట్ బి ఆన్ 8080. ఇది ఇవ్వాలన్నమాట. మీకు ఇది ఇచ్చామనుకోండి, మీకు మీరు చూసినట్లయితే మనం ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఐ థింక్ మనం ఏం చేయొచ్చు అంటే ముందు లోడ్ బ్యాలెన్స్ కూడా చెప్పొచ్చు. మీకు website will start working after 10 minutes once the domain mapping is completed. In total, this will take 20 to 30 minutes of DNS working. Okay. సరే, సో ఇది టెస్ట్ చేద్దాం. మనకి ఫస్ట్ అంటే ఒక వర్డ్ ప్రెస్ అప్లికేషన్ ని మనం ఎలా రన్ చేయొచ్చు అని. సో లెట్స్ డూ వన్ థింగ్. ఏం చేద్దాం అంటే దీన్ని ఇంప్రూవైజ్ చేద్దాం. యాక్చువల్గా రెదర్ దాన్ క్లౌడ్ ఎస్క్యూఎల్ డిప్లాయ్ చేయడం కంటే కూడా అది కూడా చేయొచ్చు. చూడండి, నేను ఏం చెప్పాను, క్లౌడ్ ఎస్క్యూఎల్ డిప్లాయ్ చేసి దాంట్లో చేయొచ్చు. అలా కాకుండా సారీ, నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. లెట్స్ గో టు ఇన్స్టెన్స్ టెంప్లెట్స్. ఇన్స్టెంట్ టెంప్లెట్స్కి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసి క్రియేట్ విఎం అందాం. ఓకే, డాకర్ హోస్ట్ అంటానండి. డాకర్ హోస్ట్ అని చెప్పి ఒకటైతే రన్ చేస్తారు. ఒకటైతే ఏంటంటే దీని లోపల మీకు ఇది ఉంటుంది కదా, మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ అవసరం లేదనుకోండి. ఇది కూడా తీసి లెట్స్ క్రియేట్ దిస్. మనం ఏం చేద్దాం, డాకర్ హోస్ట్ కదా. సో డాకర్ హోస్ట్ డిప్లాయ్ చేసి అండ్ ఐ థింక్ దీని లోపల జీ క్లౌడ్ కూడా ఉండాలి. జీ క్లౌడ్ ఆత్ లాగిన్ చేద్దాం. ఆత్ లాగిన్ చేసి మీకు దీన్ని ఇంప్రూవైజ్ చేద్దామండి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిప్లాయ్ VM from template with gcloud in it, gcloud, and perform gcloud auth login. ఓకే, తర్వాత ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి డాకర్ పుల్ అని చెప్పి
డాకర్ పుల్ అని చెప్పి వర్డ్ ప్రెస్ అని ఉంది కదా, బిట్నామీ వర్డ్ ప్రెస్, దాని నుంచి పుల్ చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం, మన రెపోజిటరీకి మనకి ట్యాగ్ చేసి ఇదేంటి మన ఓన్ రెపోజిటరీకి పుష్ చేయాలా. ఐ థింక్ నేను ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఒక పని చేస్తాను. ఆగండి, నేను ఏం చేస్తాను, నేను డిలీట్ చేసాను, ఉంచాను గుర్తులే, ఉందిలేండి, పోన్లేండి. ఓకే ఫైన్. సో లెట్స్ లాగ్ ఇన్ టు దిస్. లెట్స్ లాగ్ ఇన్ టు దిస్. ఓకే, నేను ఏం చేస్తాను, డాకర్ పిఎస్ అంటే డాకర్ ఆల్రెడీ ఉండాలా, సో నో ప్రాబ్లం. నేను ఏం చేస్తానంటే మనకి ఫస్ట్ మనం ఇది పుల్ చేద్దాం. యాక్చువల్గా యాజ్ యూ కెన్ సీ నాకు కావాల్సింది ఏంటి, మీకు ఫస్ట్ ఫైన్. ఓకే, సో లెట్స్ పర్ఫార్మ్ auth login. ఓకే, యువర్ కరెంట్ ప్రాజెక్ట్ ఈస్ ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇట్లా ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే సో డాకర్ ట్యాగ్ అని చెప్పి ఇది కదా డాకర్ ట్యాగ్ అని చెప్పి ఆల్రెడీ మన దగ్గర ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ పుల్ కమాండ్ అన్నాం. సో మీరు చూస్తే ఇక్కడ ఉంది కదా, ఇది మనం ఇవ్వాల్సింది. సో ఇది కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి నేను ఇవ్వాల్సింది ఏంటంటే మీకు ఇలా ఇవ్వకుండా సో జీసీబీ ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, వర్డ్ ప్రెస్ లేటెస్ట్ అందాం మీకు. ఓకే, సో రైట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. సో డాకర్ ఇమేజెస్ అన్నాం అనుకోండి, సరే. సో ఇంకొక లాగిన్ చేయాలి మనం మీకు. ఐ థింక్ డాకర్ లాగిన్ ఎక్కడ ఉందండి మీకు, నిన్న మనం యూజ్ చేసి ట్రై చేద్దాం. ఎక్కడ జీసీపీ ఇది అవసరం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, auth లాగిన్ తర్వాత మనం ఏం చేద్దాం, రైట్. ఓకే, సో ఆ తర్వాత మనం ఏం చేయాల్సి వస్తుంది, డాకర్ ట్యాగ్ అని చెప్పి మనం చేయాల్సి వస్తుంది. ఇది కూడా నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీకు ఇలా ఇద్దాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డాకర్ పుష్ అని చెప్పి
ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. Okay, hold on. ఓకే, డన్ అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది తీసుకుందాం. సో డాకర్ -rm కింద మీరు చూసినట్లయితే మనం ఏం చేయాలి మీకు ఈ వీటితో మనం సెట్ చేయాలండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఎక్కడ దాకా అదే ఇద్దాం మనకి. ఎక్కడ దాకా అంటే ఇదంతా కూడా బాగానే ఉంటుంది కానీ ఐ థింక్ లెట్ మీ డూ వన్ థింగ్. అడిషనల్ గా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది మీకు. అదేంటంటే మీకు ఓకే, ఇది వచ్చి దీనికండి మర్చిపోయాను. వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇదంతా కూడా ఓకే. ఇది సో ఇది కరెక్ట్ ఐఎమ్ సారీ. సో మనం ఏం చేస్తామంటే ఇది మనకి ఇది రన్ చేయడానికి మీకు ఇది రన్ చేయడానికి. సో నేను ఏం చేస్తానంటే దీంతో రన్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే డేటాబేస్ పేరు ఏమి ఉండాలా, ఈ డేటాబేస్ పేరు కావాలి. కాబట్టి నేనేం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. ఓకే, డేటాబేస్ పేరు ఇలా ఇచ్చేద్దాం మీకు. సో ఆ తర్వాత ఇంకేం చేద్దాం మీకు డేటాబేస్ యూజర్ నేమ్ ఇక్కడ ఉంది మీకు. వర్డ్ ప్రెస్ అడ్మిన్ యూజర్ నేమ్ మనం చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా. బట్ నాకు కావాల్సింది ఏంటంటే డేటాబేస్ యూజర్ వచ్చి మీరు చూస్తే రూట్ అని ఉంది యాక్చువల్గా. ఓకే, బట్ డేట్ MySQL యూజర్ ఈజ్ ఈక్వల్ టు డెమో యూజర్ మీకు. ఓ పని చేస్తాను, నేను అసలు డేటాబేస్ ఇవ్వనండి. లెట్ మీ డూ వన్ థింగ్. యూజరు ఈ పాస్వర్డ్ ఇవంతా ఇవ్వను. సో నా ప్లాన్ ఏంటంటే మీకు ది రూట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఇస్తాం మీకు. ఆ తర్వాత వర్డ్ ప్రెస్ డేటాబేస్ హోస్ట్ ఉంటుంది, మన పేరు దాని పోర్ట్ నెంబరు. ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ చేయడానికి నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు రూట్ ఇక్కడ చూస్తే రూట్ పాస్వర్డ్ మీకు. దాని తర్వాత ఇండియా @12345 అని ఇస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం MySQL 8.0 అంటాం మీకు. ఓకే, లెట్స్ రన్ దిస్ మీకు. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను డాకర్ PS అంటే మీకు ఇది రన్ అవుతుంది. ఫైన్. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను దీన్ని అంతటిని మీకు తీసుకొచ్చి ఇలా ఇద్దాం మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలి, మనం ఒక క్లౌడ్ రన్ కంటైనర్ రన్ చేయాలా. అది డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సరే ఫైన్ దెన్. సో నేను ఇక్కడ తీసుకొచ్చి నేను ఏమి ఇస్తాను మీకు అడ్మిన్ శ్రీ వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ వర్డ్ ప్రెస్
మనం ఏం చేయాలి, డేటాబేస్ యూజర్, వర్డ్ప్రెస్ యూజర్ నేమ్, వర్డ్ప్రెస్ పాస్వర్డ్. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ సో దీని ఐపీ అడ్రస్ ఏంటండి, మీరు చూస్తే నా ఇన్స్టెన్స్ యొక్క ఐపీ అడ్రస్ ఇది. తర్వాత ఇది డేటాబేస్ నేమ్, డేటాబేస్ యూజర్ రూట్, పాస్వర్డ్ వచ్చి సేమ్ ఇదే ఇస్తాను మీకు. ఎలా ఇద్దాం, ఓకే. సరే, నౌ లెట్స్ గో ఇక్కడ క్లౌడ్ రన్ కొద్దాం. మనకి క్లౌడ్ రన్ వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, లెట్స్ క్రియేట్ ద సర్వీస్. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి, క్రియేట్ సర్వీస్, డిప్లాయ్ టు రివిజన్. సో ఒకసారి డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, యూస్ టు క్లౌడ్ రన్ కంటైనర్ డిప్లాయింగ్ ద వర్డ్ప్రెస్, పోర్ట్ మస్ట్ బి 8080. ఓకే ఫైన్. మీకు డొమైన్ మ్యాపింగ్స్ కూడా చేయాలి, క్లౌడ్ రన్ డొమైన్ మ్యాపింగ్స్. ఓకే ఫైన్. లెట్స్ సి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, కంటైనర్ ఇమేజ్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తాను మీకు, ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ నుంచి తీసుకుందాం. మనం ఆల్రెడీ పుష్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ ఉంది మీకు, రైట్. సో మనం ఇది చేసింది యాక్చువల్గా. సో దానికంటే ముందు డాక్యుమెంటేషన్ అప్డేట్ చేద్దాం మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ సెలెక్ట్ చేసి మనం ఏదైతే మనం ఇందాక పుష్ చేసామో అది చూసుకుందాం. మనం అక్కడ ఆ వర్డ్ ప్రెస్ తీసుకొని మీకు, సో ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఓకే. సరే, ఇన్ఫర్మేషన్ అంతా మనకి డీటెయిల్స్, సర్వీస్ నేమ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి ఐ థింక్ అలౌ అన్అథెంటికేటెడ్ ఇన్వొకేషన్స్ అని ఇస్తాను, ఎందుకంటే ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని నా ఉద్దేశం మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏముందాం మీకు, ఓకే రైట్. సో కిందకు వచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది ఇక్కడ మీకు, మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మీకు. సో సర్వీస్ ఆటో స్కేలింగ్ మినిమం వచ్చి మీకు ఇక్కడ ఇద్దాం, మనకి అట్లీస్ట్ ఒకటి ఉండాలి మీకు. సో ఇంటర్నల్ అలౌ డైరెక్ట్ యాక్సెస్ ఫ్రమ్ ఇంటర్నెట్, యా మనకి ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలి మీకు. అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ యువర్ పాయింట్ అంటే విపిసి లోపలే కూడా ఇవ్వచ్చు మీకు. నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఇక్కడికి వచ్చి మీకు ఆటో స్కేలింగ్ తర్వాత పోర్ట్ 80 ఇవ్వాలండి మీకు. సో ఇంకా ఏమున్నాయి చూడండి, పోర్ట్ 80 మీకు, మెమరీ 2 CPU 4 GB ఇస్తాను మీకు. ఇంకేమన్నా ఉంది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ సిబి. ఓకే, అయితే దాంతో పాటు వేరియబుల్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది మీకు, యాడ్ వేరియబుల్ అని చెప్పి ఇక్కడ మౌంట్ చేయాల్సి వస్తుంది మీకు. సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి
ఓకే, రైట్. సో అది కాకుండా నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి వాల్యూమ్స్. ఐ డోంట్ థింక్ మనం డేటా ఏం దాంట్లో పెట్టాం కానీ ప్రస్తుతానికి అవసరం లేదు. కిందకు వచ్చాం అనుకోండి, వాల్యూమ్స్ ఇది అవసరం లేదు కానీ బట్ వేరియబుల్స్కి ఇచ్చేటప్పుడు ఐ థింక్ మనం ఇది అవసరం వద్దని నా ఉద్దేశం. మీకు వేరియబుల్స్ అండ్ సీక్రెట్స్లో సరే, వర్డ్ ప్రెస్ యూజర్ నేము మీకు ఓకే. సో ఇంకోటి వచ్చి మనకి ఓకే ఇది, అలాగే మై వర్డ్ డేటాబేస్ ఇది మనకి ఓకే. ఓవరాల్ గా చూసుకుంటే మనకి వేరియబుల్స్ అండ్ సీక్రెట్స్ కిందకు వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి వర్డ్ ప్రెస్ ఈమెయిల్ దాకా తీసుకున్నాను కదా. సో కిందకు వద్దాం. ఇలా ఇద్దాం మీకు. ఓకే, గుడ్. సో నేను చేస్తాను ఇక్కడికి వచ్చి మనకి ఇది అయిపోయింది. ఓకే, సో డన్ అని ఇద్దామండి మీకు. ఓకే, సో మనకి ఇక్కడ కంటైనర్స్ దగ్గర ఓకే అంతా ఇచ్చాం, కానీ ఇక్కడ సెట్టింగ్స్ కొద్దాం. సెట్టింగ్స్ లో అచ్చా ఇక్కడ ఇవ్వలేదండి. సెట్టింగ్స్ లో నేను ఏం చేస్తాను, 4 GB అండ్ 2 CPU ఇస్తానండి మీకు. సెట్టింగ్స్ లో ఇది సరిపోదు లేకపోతే అందుకని. సో కాబట్టి మీరు ఏం చేస్తారు ఇక్కడ, దీని ముందు రావాలి యాక్చువల్గా మీకు. సో దీని ముందు రావాలి ఇక్కడ మీకు. ఓకే, గుడ్. సో నేను డన్ అంటాను ఇక్కడ మీకు. సో ఆ తర్వాత మీకు ఆటో వచ్చి మినిమం 1, నేను ఏం చేస్తాను ఆటో స్కేలింగ్ మ్యాక్సిమం ఇట్లా ఇస్తానండి మీకు. ఓకే, అంతా అయిపోయినాక మనం వేరియబుల్స్ అంతా కూడా ఇచ్చేసాం కదా. కంటైనర్స్ వేరియబుల్స్ అని ఇచ్చినాక ఆటో స్కేలింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు
మన కింద క్లౌడ్ ఎస్క్యూఎల్ కూడా ఉంది కానీ బట్ ఇలా ట్రై చేద్దాం మనం. ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అన్నాం అనుకోండి. Let's see how it behaves. మీకు సో కాబట్టి మీకు ఇది డిప్లాయ్ అయిపోయినాక మీకు ఆ తర్వాత మనం ఏం చేద్దాం, మీకు డిప్లాయిడ్ బై సో అండ్ సో. ఓకే ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకుంది, మనం ఇచ్చిన వేరియబుల్స్ కూడా ఇచ్చాం మనం యాక్చువల్గా మీకు. సో కాబట్టి ఇంతకు ముందుకు పోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ అంతా కూడా క్లౌడ్ రన్. మీకు మీరు చూస్తే క్లౌడ్ రన్ లో డొమైన్ మ్యాపింగ్స్ కూడా ఉంది మీకు. సో యూఆర్ఎల్ రావాలండి ఇక్కడ మీకు. వన్స్ డిప్లాయ్మెంట్ అంతా జరిగినాక మీకు యూఆర్ఎల్ రావాలా. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డాకర్ లాగ్స్ అని చెప్పి ఇలా ఇచ్చి -f అని అనుకోండి. ఎవరైనా కనెక్ట్ అవుతున్నారా లేదా దీనికి తెలుస్తుందేమో చూద్దాం, ఎందుకంటే అది అప్ అయిపోయినాక మీకు లాక్స్ చెక్ చేద్దాం. లాక్స్ ఏమంటున్నాయి మనకి. ensuring 37. okay, trying to connect to the database server. okay మీకు సో అందుకని నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి MySQL వర్క్ బెంచ్కి వెళ్తానండి నేను. ఒకసారి ఇక్కడ నేను ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎడిట్ అని చెప్పి నేను అంటే బేసిక్గా అంటే పాస్వర్డ్ పనిచేస్తాను లేదు తెలియాలి కదండి, అందుకోసం. సో రూట్ది మీకు సో టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి మనకి. ఓకే పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి మనకి, చూసారా యాక్సెస్ డినైడ్ సో అండ్ సో. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు ఇది కనెక్ట్ కావట్లేదు. యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ ఎందుకు వచ్చింది, మనం రూట్ కాదా ఇచ్చింది మనం. మీరు చూసినట్లయితే సో మనం ఇచ్చిన తప్పు ఉందండి యాక్చువల్గా మనకి. సో దీంట్లో ఇచ్చాం కదా రూట్ కాకుండా ఐడల్ గా మనం ఒక నిమిషం ఆగండి. సో కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది మనకి. చూడండి మీకు కంప్లీటెడ్ వచ్చింది కానీ ఏమొస్తుంది, ఎర్రర్ ఏమొస్తుంది మీకు,
సో డేటాబేస్ కనెక్టివిటీ ఫెయిల్ అవుతుందండి మీకు. ఓకే ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్. ఐ థింక్ ఫస్ట్ మనం నేను ఏం చేస్తాను, ఇది డిలీట్ చేద్దాం ఫస్ట్, లేదంటే ఇట్లా అప్డేట్ చేయడానికి. ఓకే లెట్స్ డూ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది డిలీట్ చేసి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఇది తీసుకుందాం. దీంట్లో ఏమేమి ఉంది యాక్చువల్గా మనకి, డాకర్ MySQL. ఓకే సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, అన్నిటికంటే ఇక్కడ దీంట్లో MySQL రూట్ ఉంది, MySQL డెమో అండ్ డెమో యూజర్ బై ద వే మీకు, అండ్ దెన్ MySQL పాస్వర్డ్ ఉంది మీకు, డెమో యూజర్ డెమో పాస్వర్డ్, రూట్ పాస్వర్డ్ ఇది మీకు, అండ్ దెన్ మనం ఓకే లెట్స్ డూ వన్ థింగ్. నేను పని చేస్తానండి, ఇలా ఇద్దాం. తర్వాత డేటాబేస్ యూజర్ నేమ్ అని చెప్పి, డేటాబేస్ యూజర్ అని ఉంచండి మీకు, రూట్ అని పాస్వర్డ్ ఉంది. సో నేను డెమో యూజర్ MySQL యూజర్ ఇక్కడ ఉంది, అండ్ నాకు ఈ డెమో యూజ్ ఇది అవసరమా, యాక్చువల్గా తీసేద్దాం అండి, MySQL పాస్వర్డ్ అవసరం లేదు. ఓకే రైట్, సో ఫైన్ దెన్. సో కాబట్టి ఇది మనం రూట్ పాస్వర్డ్ అని ఇస్తే సరిపోతుంది. ఇది మీకు సరే ఇట్లా ఇచ్చినాక నేను డబుల్ క్లిక్ పెట్టి ఓపెన్ చేస్తాను, ఆగండి ఏం వస్తుందో చూద్దాం మనకి. క్రియేట్ అయింది చూడండి మీకు. సరే నా మనకేం కావాలంటే, మనకేం పాస్వర్డ్ ఏం క్రియేట్ చేయాల్సిన పని లేదు మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, సింపుల్ గా మీకు నేను ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. నా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇది క్రియేట్ చేస్తాం మనకి. ఓకే ఫైన్, సో రూట్ క్వశ్చన్ వచ్చి డేటాబేస్ యూజర్ అండ్ డేటాబేస్ ఇక్కడ ఇచ్చినప్పుడు, సో లెట్స్ డూ వన్ థింగ్. మనం ఏం చేస్తున్నట్టు అండ్ కిందకు వచ్చినప్పుడు ఇది ఇది ఓన్లీ నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేసి, డేటాబేస్కి ఒక యూజర్ ఇచ్చి దానికి ఒక పాస్వర్డ్ ఇవ్వాలి మీకు. ఓకే సో అయితే అది ఏం చేస్తుంది మీకు, వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్, వర్డ్ ప్రెస్ పాస్వర్డ్ ఇది వరకు ఓకే మీకు, అండ్ ఇది కూడా ఓకే మీకు, ఈమెయిల్ యాడ్. సో కాబట్టి నేను క్రియేట్ చేసేటప్పుడే ఐ నీడ్ టు గివ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే ఫైన్, ఇందాక చేసిన విధంగా -e అని చెప్పి, సో నేనేం చేస్తాను, MySQL డేటాబేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, లెట్స్ డూ వన్ థింగ్,
డెమో యూజర్ అన్న ఆర్ మీకు దాని పేరు కూడా ఓకే డేటాబేస్ MySQL డేటాబేస్ ఇక్కడ ఉంది మీకు అది క్రియేట్ చేయమని చెప్తాను ఓకే మీకు ఆ తర్వాత మీకు -e అని చెప్పి MySQL user is equal to WordPress అందాం -e ఇలా ఇచ్చాను అనుకోండి మీకు ఓకే మీరు చూస్తే మన యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇచ్చినప్పుడు సో అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ డేటాబేస్ యూజర్ నేమ్ వర్డ్ ప్రెస్ అండ్ పాస్వర్డ్ ఇది ఇవ్వాల్సి వస్తుంది మీకు ఓకే రూట్ పాస్వర్డ్ దాంతో పని లేదు సరే లెట్స్ డూ వన్ థింగ్ ఓకే రైట్ సో నేను ఏం చేస్తాను డాకర్ పిఎస్ అన్నప్పుడు మీకు సో బ్యాక్ వచ్చి మనం రిఫ్రెష్ చేసాం అనుకోండి మీకు యాజ్ ఆఫ్ మన టేబుల్స్ ఏం లేవు ఓకే ఫేర్ ఎనఫ్ సో మనం ఏం చేద్దాం మీకు ఓకే సో లెట్స్ ట్రై టు యూజ్ దిస్ వే కాబట్టి ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి ఇది వర్డ్ ప్రెస్ ఇండియా ఇదే థింగ్స్ మనం ఏం చేద్దాం మనకి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుంది మనకి ఎడిట్ అండ్ డిప్లాయ్ న్యూ వర్షన్ అని క్లిక్ అందాం మనకి సో ఇండియా ఇదంతా సేమే మీకు వర్డ్ ప్రెస్ ఓకే సో వర్డ్ ప్రెస్ యూజర్ దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేస్తాను ఇలా ఇద్దాం పాస్వర్డ్ దగ్గరికి ఓకే ఇండియా ఇద్దాం ఓకే గుడ్ ఇది ఇచ్చాం మీకు ట్రైంగ్ టు కనెక్ట్ డేటాబేస్ సర్వర్ చూడండి సో ఇక్కడికి వచ్చి నేను మనం ఏం చేయొచ్చు సార్ రిఫ్రెష్ చేశాను అనుకోండి మీకు టేబుల్స్ క్రియేట్ అని చూడండి ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేద్దాం ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసి ఎడిటరు ఇక్కడ సారీ గైస్ సిస్టమ్ నాకు స్టక్ అయింది గివ్ మీ 2 minutes లెట్ మీ రీస్టార్ట్ ఇట్ హోల్డ్ ఆన్
1 minute అండి, సర్వర్ ఓపెన్ అయింది. హోల్డ్ ఆన్. Okay, let me log in. Okay, so let's do one thing. మీకు ఇక్కడ సర్వర్లెస్కి వచ్చాను అనుకోండి. మీకు క్లౌడ్ రన్ ఇక్కడే ఉంది. ఓకే, గుడ్. సో కాకపోతే ఇక్కడ అంతా కూడా ఉంది కదా మీకు. ఒకటే మనం అంతా కూడా ఇది డిప్లాయ్ చేసాం యాక్చువల్గా మీకు. సో అంతా డిప్లాయ్ చేసినాక మీకు ఇది రన్ అవ్వాలి కదా. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ప్రింట్ స్క్రీన్ తీసుకొని రైట్. అండ్ మనం MySQL వర్క్ బెంచ్కి వచ్చాం అనుకోండి. మీకు అంటే మీకు టేబుల్స్ అంతా కూడా క్రియేట్ అని మీకు ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ మనం డబుల్ క్లిక్ కొడదాం, మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, రైట్. సో నా ప్లాన్ ఏంటంటే, నాకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రిఫరెన్సెస్కి వచ్చినప్పుడు ఫాంట్స్ అండ్ కలర్స్ ఇక్కడ ఉంది. ఓకే, సో SQL ఎడిటర్ రిజల్ట్స్ ఇదంతా కూడా నేను ఏం చేస్తాను, మీకు ఇమాజిన్ ఇట్లా ఇచ్చాం అనుకోండి. సో మళ్ళీ ఫాంట్స్ అండ్ కలర్స్, SQL ఎడిటర్ మనకి స్క్రిప్ట్ ఎడిటర్, స్క్రిప్షల్ రిజల్ట్స్ గ్రిడ్ ఎడిటర్ కాకుండా స్కీమాస్ అనేది లేనట్టుంది మీకు. సో కాబట్టి ఇక్కడ మీకు వస్తుంది, కానీ సరే ఇక్కడ మీకు ఐ థింక్ స్కీమా యొక్క సైజుని మనకి తీసుకురావడానికి అవకాశం లేనట్టుంది ఇక్కడ మీకు. సరే నేను ఏం చేస్తాను, ఇట్స్ ఓకే. సో ప్రింట్ స్క్రీన్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు అంటే క్రియేట్ అని మీకు ప్రూవ్ చేయడానికి. సరే ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి కదా మనకి. సో మన వర్డ్ ప్రెస్ సైట్ కనెక్ట్ అవ్వాలా. లెట్స్ సి. మీకు ఇక్కడ వచ్చింది చూడండి. మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు
ఓకే. సరే. సో, కాబట్టి ఒకసారి ఓపెన్ చేసామనుకోండి, మీకు ఇక్కడ వచ్చింది చూడండి మీకు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అనేది మీకొచ్చింది. అయితే మనం కస్టమ్ డొమైన్ అనేది యాడ్ చేయాలనేది నా ప్లాన్ యాక్చువల్‌గా మీకు అవునా? సో, మీకు కస్టమ్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. బట్ వాట్ ఐ వాంట్ టు డూ హియర్ ఈస్ మీకు నౌ ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను యాడింగ్ కస్టమ్ డొమైన్ అందాం మీకు. అవునా? మనకు ఆల్రెడీ డీఎన్ఎస్ ఉంది గదా! అది యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి మనం చేయాల్సిందేముంది ఇక్కడ మీకు బ్యాక్ రండి. బ్యాక్‌కొచ్చి మీకు క్లౌడ్ రన్‌కొచ్చి ఇక్కడ పైన మేనేజ్ కస్టమ్ డొమైన్స్ ఉన్నాయి చూడండి మీకు. అవునా? మనం ఏం చేస్తాం మేనేజ్ కస్టమ్ డొమైన్స్ అని చెప్పి దీన్ని తీసుకోవాలండి మీకు. మేనేజ్ కస్టమ్ డొమైన్స్. సో ఇక్కడికొచ్చి యాడ్ మ్యాపింగ్ అని చెప్పి నా ప్లాన్ ఏంది ఇంకా మీకు సర్వీస్ మ్యాప్ అని చెప్పి సో ఇక్కడికొచ్చి హోస్ట్ కస్టమ్ load balancing or behind a custom domain with the cloud load balancers across multiple. This is when you deploy. ఇది డొమైన్ మ్యాపింగ్స్ అనేది ఇది డొమైన్ మ్యాపింగ్స్ వాడదామండి మనకి. ఓకే. ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను మీకు సో వర్డ్ ప్రెస్ అంటానండి. వర్డ్ ప్రెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడికొచ్చి మనకి ప్రింట్ స్క్రీన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సో లెట్స్ సీ మీకు సో మీరు చూసారంటే ఇది ఏం చేస్తుంది మీకు అప్డేట్ ద డిఎన్ఎస్ రికార్డ్స్ అని చెప్పి మనం ఇక్కడికి వద్దాం. సో కాబట్టి మనం ఏం చేస్తాం క్లౌడ్ డిఎన్ఎస్కి వద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు నెట్వర్క్ సర్వీసెస్లో క్లౌడ్ డిఎన్ఎస్ ఓపెన్ చేస్తానండి మీకు. దీని లోపలికి వచ్చి ఇక్కడ వచ్చి యాడ్ పాలసీ అని చెప్పి మీకు మనకి వర్డ్ ప్రెస్ అని చెప్పి ఇది ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు వర్డ్ ప్రెస్ సో ఇక్కడికి వచ్చి సి నేమ్ అండ్ ఇలా ఇద్దాం. లెట్స్ క్రియేట్ దట్. మనం క్రియేట్ కూడా చేసేసాం మీరు చూసినట్లయితే మీకు
ఓకే, డన్. సరే, అంతా యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ డన్ అని ఇచ్చాం అనుకోండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రావాలన్నమాట మీకు. సో ఇది ఏం చేస్తుందంటే పై చెక్ చేసుకుంటుంది, చెక్ చేసుకొని అండ్ దెన్ మనకి ఏం రావాలా, ఆ డొమైన్ తో మనకి యాక్సెస్ బేసిక్ గా రావాల్సి వస్తుంది మీకు. బట్ చూద్దాం మీకు. సో ఇది అయిపోయినాక, సో నౌ నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చి ఇక్కడ యూజర్ బ్లాక్ వచ్చి మనం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం అడ్మిన్ -wp అనుకుంటా, అంటే వర్డ్ ప్రెస్ అనుకుంటాను. ఇట్లా వచ్చినప్పుడు మీకు ఆర్ వర్డ్ ప్రెస్ -admin అయి ఉండాలి ఏదో. ఇక్కడ వచ్చింది చూడండి. సో ఆబ్వియస్ గా మనం ఇచ్చిన యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం మనకి, సో అడ్మిన్ శ్రీ అండ్ ఇండియా @12345. దీని కింద కొంచెం చోటు ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇలా తీసుకుందాం మనకి. సో లాగిన్ చేయొచ్చు. సరే, ఒకవేళ ఈ లోపల అయిపోయి ఉంటే మీకు ఇంకా చూసారనుకోండి డొమైన్ మ్యాపింగ్ సేవ్డ్ వస్తుంది, ఇక్కడ కంప్లీట్ అవ్వాలన్నమాట మీకు. అంటే మీరు ఎటువంటి సర్వర్లు క్రియేట్ చేయకుండా మీరు కావాలంటే డేటాబేస్ ని మన దీంట్లో రన్ చేస్తున్నాం మీకు. సో మేబీ కొంచెం టైం పడుతుంది ఇక్కడ. సో ఈ లోపలికి పోయి మీరు చూసారనుకోండి మీకు ఏమైనా పోస్ట్లు ఏమైనా క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు అండి మీకు. సో ప్రింట్ స్క్రీన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎట్లుంటాయి అన్నమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మంది ఇట్లా రన్ చేసుకోవచ్చు అండి మీకు. అంటే ఒక అప్లికేషన్ కూడా ఎలా రన్ చేయాలని నా ప్లాన్ అన్నమాట. కాదు డొమైన్ మ్యాపింగ్ కూడా ఇచ్చేసాం, ఇది కూడా అయిపోతే మనం ఏదైతే మనం అనుకున్నామో అది అంటే ఒక కస్టమ్ మేక్ దాంట్లో తీసుకురావడానికి మనకి ప్లాన్ అన్నమాట మీకు. ఇక్కడ వస్తే మనం చూడొచ్చు మీకు. ఓకే, సో ఇలాగా మనం చేయొచ్చండి. దీంతో పాటు మనం కావాలంటే మన ఫాస్ట్ ఏపీఐని కూడా మనం రన్ చేయొచ్చు యాక్చువల్గా, అవునా. సో లెట్ ఇట్ బి. సో ఇది రానివ్వండి, నేనేం చేస్తాను, ఇంకోటి వచ్చి క్రియేట్ ఎ సర్వీస్ అందాం మనం. క్రియేట్ ఎ సర్వీస్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, మనకి ఇక్కడికి వచ్చి నిన్న మనం యూజ్ చేసిన ఇక్కడ చూసాను అనుకోండి ఫాస్ట్ ఏపీఐ ఎక్కడ ఉంది మనకి, ఫాస్ట్ ఏపీఐని కూడా డిప్లాయ్ చేస్తాను. ఫాస్ట్ ఏపీఐ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేసి కిందకు వచ్చినప్పుడు నా ఆబ్వియస్ గా ఇక్కడ అంతా కూడా మనకి వేరియబుల్స్ అండ్ సీక్రెట్స్ ఇవ్వాలి మీకు. అయితే ఇందాక నేను తప్పిచ్చాను, ఇక్కడ ఇచ్చి ఉండాలండి సీక్రెట్స్ మీకు. ఇన్ దిస్ సెక్షన్ యూ కెన్ ఎక్స్పోజ్ టు మౌంట్ సీక్రెట్, గో టు ద వాల్యూమ్స్ ట్యాబ్, క్రియేట్ అ వాల్యూమ్ అండ్ సీక్రెట్స్ ఎక్స్పోజ్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇక్కడ ఇస్తే ఏంటంటే ఒక రకంగా చూస్తే మనకి ఇట్లా కనిపిస్తే అట్లా కాకుండా, అంటే ప్రాబ్లం ఏంటంటే దిస్ నాట్ ద రైట్ వే. గో టు క్రియేట్ అ వాల్యూమ్ అండ్ మౌంట్ ఇట్ యాజ్ వాల్యూమ్స్ మౌంట్స్ ట్యాబ్ అని ఉంది ఇక్కడ మీకు. ఓకే, గో టు ఇక్కడ అన్నప్పుడు నేను ఏం చేయాలి మీకు, చూడండి సీక్రెట్ అని ఉందా మీకు. సీక్రెట్ అని చెప్పి నేను ఏం చేయాలా, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుందండి యాక్సెస్, ఇదంతా కూడా మీకు దీని నుంచి వస్తుంది. అంటే మన సీక్రెట్ మేనేజర్ నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలండి మీకు సీక్రెట్ మేనేజర్. సో ఒక పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి నేను లెట్ మీ డూ వన్ థింగ్.
దీంతో ప్రాబ్లం ఏందంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ దీంతో వచ్చిన తలనొప్పి ఏందంటే చెప్తాను మీకు. ఆహ్, ఇక్కడ కిందకొచ్చి దీని గురించి ఇట్లా వచ్చామనుకోండి, మీకు లాక్స్ డైరెక్ట్‌గా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కనిపిస్తాయి. మీరు లోపలికొచ్చామనుకోండి, ఇక్కడ లాక్స్, సెక్యూరిటీ ఇది చూసారా? ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ యామల్‌కెళ్ళినప్పుడు మీరు గమనిస్తే ఇదంతా కూడా ఇట్లా తీసేసుకోవచ్చు. మీరు చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏందంటే క్లియర్ కట్‌గా మీకు ఇట్లా డిస్‌ప్లే అవుద్దన్నమాట మీకు. మీకు ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. దిస్ ఈస్ బేసికల్లీ ఏ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా మీకు. సో ఎందుకంటే పాస్వర్డ్స్ ఎక్స్‌పోజ్ అయినాయి చూడండి మీకు. మీకు అలా గాకుండా సరే ఇలా గాకుండా మీరు దీని నుంచి వేరే దాని నుంచి ఎక్స్‌పోజ్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికొచ్చి ఇక్కడికొచ్చి నేనేమిస్తానంటే దే ఆర్ displayed in YAML file of the Cloud Run instance, so as shown below. use secrets manager and volume mounts to map secrets on env variables. ఓకే, అట్లా చేయాల్సి వస్తుంది మీకు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇట్స్ షోన్ యూజింగ్ ఫాస్ట్ API సర్వీస్ బిలో అంట. సో నేనేం చేస్తాను, కంప్లీట్ గా కిందకు వద్దాం, మీకు అన్నిటికంటే కిందకు వచ్చి, లేకపోతే లెట్స్ డూ ఒక పని చేద్దాం. ఇక్కడ క్లౌడ్ రన్ ఇది క్లౌడ్ రన్ వర్డ్ ప్రెస్ అండి మీకు. ఓకే, ఓకే. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నాకు లెట్ మీ ఆల్రెడీ ఉండాలనుకుంటాను. సో ఇక్కడికి వచ్చి లెట్ మీ టేక్ లెట్స్ క్రియేట్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. అవునా? సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు సీక్రెట్స్ మేనేజర్కి వస్తాను. ఐ థింక్ ఐ కెన్ అప్డేట్ దిస్. సో యాక్సెస్ కీ ఇది.
ఓకే. సో నెక్స్ట్ వచ్చి నాకు సీక్రెట్ కీ కూడా కావాలి కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సీక్రెట్ కీకి వచ్చి మీకు న్యూ వర్షన్ అని చెప్పి డిజేబుల్ ఆల్ పాస్ట్ వర్షన్లో ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే ఫైన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం దీనికోసం మీకు సీక్రెట్ మేనేజర్. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ఏపీఐ చెక్ చేద్దామండి. సో క్లౌడ్ రన్కి వద్దాం. క్లౌడ్ రన్కి వచ్చి సరే దీనికి మనకి డొమైన్ నేమింగ్ అంతా డొమైన్ నేమింగ్ అయిపోయింది యాక్చువల్గా. మీకు వచ్చి దీని లోపల చెక్ చేసాం అనుకోండి మీకు. ఇది డిప్లాయ్ అయిపోయిందండి మీకు, రైటా. సో కాబట్టి హెచ్టిటిపిఎస్ డైరెక్ట్గా తీసుకుంది 8080లో తీసుకోలేదు కాబట్టి బట్ అటువంటిప్పుడు రావాలి హెచ్టిటిపిఎస్ వర్డ్ ప్రెస్ డాట్ సరే మేబీ చూడండి ఆ ఇష్యూ ఏంటో మరి ఆల్రెడీ ఇచ్చాం మనం. వస్తుంది వర్డ్ ప్రెస్ అని వస్తుంది. సో చెక్ చేయాలండి ఎందుకు రావట్లేదు అని చెప్పి. ఐ ఫీల్ దట్ ఐ థింక్ సంథింగ్ ఎల్స్ ఈస్ ద ఇష్యూ. మనకి ఇదైతే యాడ్ అయింది మనకి క్లౌడ్ మ్యాపింగ్స్ అంతా కూడా మనకి మ్యాప్ టు వర్డ్ ప్రెస్ అని వచ్చింది. సో నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ తీసి మనం ఇక్కడ ఇచ్చేద్దాం. కొంచెంసేపు బాగా ట్రై చేద్దాం, లేకపోతే వర్డ్ ప్రెస్ డాట్ గూగుల్ ట్రైనింగ్ వచ్చింది మీకు. 10 minutes వన్స్ ఓకే. వెబ్సైట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆఫ్టర్ 10 minutes వన్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ టోటల్. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను ఇక్కడ వచ్చి మీకు సరే ఈ లోపల నేను ఏం చేస్తానంటే లెట్స్ కాన్ఫిగర్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, క్లౌడ్ రన్కి వచ్చి ఫాస్ట్ ఏపీఐ కాన్ఫిగర్ చేద్దాం. క్రియేట్ ఏ సర్వీస్, ఎందుకంటే సీక్రెట్స్ తీసుకుంటుందా లేదా. సో ఇక్కడికి వచ్చి నాకు ఫాస్ట్ ఏపీఐ ఇది మనకు కావాల్సింది. లెట్ మీ డూ వన్ థింగ్. మీకు
ఓకే, రైట్. సో ఇదంతా ఇచ్చినాక మనకి ఎక్కడుంది మీకు, మీరు చూస్తే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సరే, కంటైనర్స్కి వచ్చి ఇక్కడ కూడా ఏమన్నా కంటైనర్ పోర్ట్ వచ్చి మీకు 80లోనే ఉంది. సో అది 80లో పనిచేస్తుంది. రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు కంటైనర్ ఆన్ దిస్ పోర్ట్. సో 80లోనే పనిచేస్తుంది మీకు. ఇంకేముంది ఇక్కడ, ర్యామ్ వచ్చి మీకు ఐ థింక్ 1 GB 1 CPU చాలండి మీకు. డన్ అనేద్దాం. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, చిన్నదే కాబట్టి రావచ్చండి, బట్ చూద్దాం మనం. ఈ లోపల దీని పరిస్థితి ఏంటి, మనకి వర్డ్ ప్రెస్ వచ్చింది చూడండి మీకు. ఓకే, ప్రింట్ స్క్రీన్. మీకు ఇది అవసరం, కస్టమ్ డొమైన్స్ అని చెప్పి. అయిందా మీకు? అయినట్టే ఉందండి, బట్ విల్ సి. ఇది చూసారా మీకు, ఇట్ ఈస్ రన్ బై ద వస్తుంది. అయితే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటైనర్ రెడీ నన్ అని వచ్చింది. సరే ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డాక్స్ అని ఇద్దాం. డాక్స్ అని నన్ను ఇచ్చినప్పుడు వస్తుందో రాదో చెక్ చేయాలి మీకు. లుక్స్ లైక్ ఇది మీకు తీసుకున్నట్లేదండి. రీజియన్ గెట్ విపిసి యుఎస్ ఈస్ట్ 1 అప్పుడు మన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా సెట్ చేయమని కానీ, బట్ ఫస్ట్ యామల్ రెఫరెన్స్ కి వచ్చాం అనుకోండి. యామల్ రెఫరెన్స్ కి వచ్చినప్పుడు మీకు చూసారా వాల్యూమ్స్ ఇలా తీసుకుంటుంది అనమాట మీకు. అంటే ఎలా అసైన్ అయిందంటే, కాకపోతే వాల్యూమ్స్ గా అసైన్ అయింది. అది తలనొప్పి అండి మనకి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా అసైన్ చేయాలి. ప్రాబ్లం ఎందుకు రావట్లేదంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా అసైన్ అవ్వాలి మనకి మీకు. సో నేము ఒకవేళ పని చేద్దాం అవ్వండి, ఎడిట్ అని చెప్పి ఈజ్ దర్ ఈజ్ అన్ ఆప్షన్ టు ఎడిట్. ఎందుకంటే వాల్యూమ్స్ అనేది మీకు కంటైనర్స్ కింద రావాలి మీకు. ప్రాబ్లం ఏంటంటే ఐ థింక్ ఇది క్యూబర్నెటిస్ లో ఏంటంటే వాల్యూమ్ అటాచ్మెంట్. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుందంటే, ఇది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా అసైన్ చేస్తే బాగుంటుంది మీకు. నేమ్ AWS యాక్సెస్ కి అని చెప్పి, అండ్ దెన్ సీక్రెట్ అని చెప్పి. బట్ మీకు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి డన్ అండి. నేను ఏం చేస్తాను, మీకు దీని కింద రావాలన్నమాట మీకు. కంటైనర్స్ కింద ENV అని ఇచ్చి మీకు ఎక్కడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం, ENV అని ఇచ్చి మీకు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు హైఫన్ నేమ్ AWS అండర్స్కోర్ యాక్సెస్ కీ ID అని ఇచ్చి మీకు. తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను,
ఇక్కడ సీక్రెట్ నేమ్ ఐ డోంట్ థింక్ ఇది పనిచేయదండి మీకు. సో ఇట్స్ అన్నెసరీ. ఎందుకంటే నార్మల్ గా మనకి ఎట్లా తీసుకుంటామంటే బట్ క్లౌడ్ రన్ గూగుల్ క్లౌడ్ రన్ మీకు ఎనీవే సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీని అప్డేట్ ని మీకు నేను దీన్ని ఏం చేస్తాను ప్రింట్ తీసి మీకు ఒక ఐడియా కోసం because the secrets from secret manager are assigned as volumes rather than environment variables. ఎట్లా ఇచ్చాను అనుకోండి మీకు సో నేను ఏం చేస్తాను ఇక్కడ వచ్చిన ఎర్రర్ ఏంటి మనకి మీరు చూస్తే ఓకే ఇది ఎర్రర్ మీకు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందండి R&D చేయొచ్చు కదా విషయం కాదు మీకు ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు బట్ ప్రస్తుతానికి ద ఇష్యూ వచ్చింది అనమాట మీకు ఓకే సో కాబట్టి మనం డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వచ్చు బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు యాజ్ ఐ సెడ్ ఫాస్ట్ API మీకు కూడా పనిచేస్తుంది కానీ మీకు ఈ ప్రాబ్లం వచ్చింది యాక్చువల్ గా మనకి అంటే మనం డైరెక్ట్ గా పాస్ చేశాను అనుకోండి ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేయొచ్చు ఇలా ఇవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఎడిట్ అండ్ అని చెప్పి నేను మీకు అర్థం కావడానికి ఇక్కడ ఇవ్వచ్చు సో ఇన్ సెక్షన్ యూ కెన్ మౌంట్ సీక్రెట్స్ యాజ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఐ థింక్ ఒక్క నిమిషం ఆగండి ఐ థింక్ నేను చేసిన తప్పేందో చెప్తాను ఆగండి I know I got the point ఒక్క నిమిషం hold on where is this volumes yeah ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఇట్లా ఇవ్వండి AWS _ access key ID అని ఇవ్వండి ఓకే లెట్స్ గివ్ లైక్ దిస్ ఆ తర్వాత మీకు ఇది డన్ అంటాను సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనకి AWS సీక్రెట్ యాక్సెస్ కీ అందాం ఐ థింక్ అదే నేను మిస్ చేస్తుంది అంటే అప్పర్ కేసులో ఇవ్వాలి ఇలా ఇచ్చి నేను రివిజన్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి యాక్సెస్ కి ఓకే లెట్స్ డిప్లాయ్ అండ్ సీ సో పాతది తీసేసి ఇది డిప్లాయ్ చేద్దామండి పాతది ఇది కదా మీకు సో నేను ఏం చేస్తాను దీన్ని రిమూవ్ చేస్తాను మీకు డిలీట్ అని డిలీట్ చేద్దాం మీకు ఓకే ఓకే లెట్స్ ట్రై టు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డాక్స్ అని ఇచ్చినప్పుడు గెట్ VPC అని చెప్పి సో US-east-1 అన్నప్పుడు ఎగ్జిక్యూట్ అన్నప్పుడు మీకు స్టిల్ రావట్లేదండి మీకు
మీకు స్టిల్ రావట్లేదు. అయితే లెట్స్ సి, ఇక్కడికి వచ్చి యామల్కి వస్తాను. యామల్కి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, కానీ స్టిల్ ఇది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా తీసుకోవట్లేదండి. ఇది వాల్యూమ్ గా మౌంట్ అవుతుంది మీకు. బట్ ఓకే, లుక్స్ లైక్ సమ్హౌ ఇది తీసుకోవట్లేదండి మీకు అట్లా ఇచ్చినా కూడా. సో ఐ నీడ్ టు డూ సమ్ R&D. ఓకే, సో కాబట్టి ఇలా ఇచ్చాం. బట్ ఎనీవే నేను అప్డేట్ చేశాను మీకు. సో ఎర్రర్ వస్తుంది అని చెప్పి మీకు. టెస్టెడ్ బిలో అని చెప్పి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ అంతే. ఇక్కడికి వచ్చి నేను ఓకే, సో లెట్స్ టేక్ దిస్. ఓకే, మీరు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీన్ని రిజాల్వ్ చేసి నాకు చెప్పండి, డాక్యుమెంట్ అప్డేట్ చేద్దాం. ఓకే, సో ఎలాగా ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూమ్స్ బదులు మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ తీసుకుంటుందా, కుదురుతుందా అని చెక్ చేసి చెప్పండి. ఓకే, సో నేను ఏం చేస్తాను చెప్పండి. సారీ, యా నాగేష్, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారని పని చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి. లేదు, నీకే స్టార్ట్ చేయలేదు. బట్ ఇందులో గూగుల్లో టిక్ చేస్తుంటే అది వచ్చి రోల్ అడుగుతుంది, సీక్రెట్ అడ్మిన్ రోల్ యామెల్ ఫైల్ లో అయితే. వై అవసరం లేదు కదా, ఆల్రెడీ యాక్సెస్ అవుతుంది కదా మీకు. సరే మీరు ట్రై చేయండి, మీకు ఉంది కదా, ట్రై చేసే నాకు చెప్పండి, చూద్దాం. ఓకే, నీలోపు నేను చూస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యూజింగ్ ఫాస్ట్ API ఇన్ క్లౌడ్ రన్ అందాం. ఓకే మీకు. సో కాకపోతే క్లౌడ్ రన్తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఐ థింక్ మనం లాగ్స్కి వచ్చినప్పుడు చెక్ చేద్దాం ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ క్రెడెన్షియల్స్ ఇష్యూ ఉంటే చెప్పేస్తున్నాను నా ఉద్దేశము. ఇక్కడ చూడండి, మీకు ఇదే చూసారా, అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్. సో కాబట్టి క్రెడెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది యాక్చువల్గా మీకు. కాబట్టి మనం ఏం చేస్తాం, మీరు చూస్తే లాగ్స్ లో మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది మీకు. సరే, దీన్ని ఒక ప్రింట్ అవుట్ తీసుకుందాం. కొంచెం కూర్చొని చేస్తే వస్తుంది, బట్ లెట్స్ సీ, ట్రబుల్ షూట్ చేయాలా. నేను ఆల్రెడీ 1 hour 15 1.5 hour అయిపోయింది, 1.5 hour నుంచి మాట్లాడుతున్నాం. సో కాబట్టి దట్స్ ఎనఫ్ ఫర్ టుడే. ఓకేనండి, సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. మనం సేమ్ టైం రేపు కలుద్దాం, 11:45కి కలుద్దాం. అండ్ దెన్ విల్ ప్రొసీడ్ విత్ Kubernetes. ఓకే, చలో, బై గైస్.